ఈ క్రింది వానిని జతపరచండి. ఆర్థికవేత్తలు నిర్వచనం. 1. ఆడమ్ స్మిత్. నిర్వచనం సంపద. 2. మార్షల్. నిర్వచనం సంక్షేమం. 3. లయోనల్ రాబిన్స్. నిర్వచనం కొరత. 4. ఆచార్య శామ్యూల్సన్. నిర్వచనం వృద్ధి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 1948 మొదటిసారి ఫ్రాన్స్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసింది. జె.ఎం. కీన్స్ ఈ విధానాలను సమర్థించారు. బి. ఇండియా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరం 1948. సి. శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారి జాతీయ ఆదాయం లెక్కించిన వ్యక్తి డాక్టర్ వి.కె.ఆర్.వి. రావ్. డి. ఆర్.సి. దేశాయ్ తన కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పరిశోధనలో దేశంలోని కుటుంబాలు చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ ఆదాయం లెక్కించారు. ఆన్సర్ 1. ఏబిసి, 2. బిసిడి, 3. ఏసిడి, 4. ఏబిసిడి. ఆన్సర్ 4. ఏబిసిడి. ఈ క్రింది వానిలో సరైన జతను లేదా సరైన అంశాల జతను గుర్తించండి. ఏ. సిఎస్ఓ జాతీయ ఆదాయం పారిశ్రామిక సూచిక వినియోగదారుల ద్రవ్యోల్బణం మొదలగు అంశాలు లెక్కించును. బి. ఎన్ఎస్ఎస్ఓ పేదరికం నిరుద్యోగం అనేక అంశాలపై సర్వేలను చేపట్టి గణాంకాలను అందిస్తుంది. సి. విదేశీ వర్తకం లేని ఆర్థిక వ్యవస్థలను అటార్కీ లేదా క్లోజ్డ్ ఎకానమీ అంటారు. ఆన్సర్ 4. ఏబిసి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఏ. భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను ద్రవ్య రూపంలో లెక్కించుట జిడిపి. బి. జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించగా వచ్చేది. సి. జిఎన్పి నుండి తరుగుదల మినహాయించగా లభించిన విలువ తలసరి ఆదాయం. డి. ద్రవ్య చక్రీయ ప్రవాహమును పెంచు కారకములు ఇంజెక్షన్. ఆప్షన్స్ ఏబి మాత్రమే, 2 సి మాత్రమే, 3 సిడి మాత్రమే, 4 డి మాత్రమే. ఆన్సర్ 2 సి మాత్రమే. ఈ క్రింది వానిని జతపరచండి. ఏ. ఆదాయ స్థాయిలోని మార్పులపై ఆధారపడని పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి. బి. ఒక సంవత్సరంలో నూతన మూలధన ఆస్తులపై వెచ్చించిన మొత్తం పరిమాణం స్థూల పెట్టుబడి. సి. వ్యక్తులచే కొనుగోలు చేయబడిన షేర్లు బాండ్లు సెక్యూరిటీలు మొత్తం విత్తన పెట్టుబడి. ఆదాయ స్థాయిలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితమయ్యే పెట్టుబడి ప్రేరిత పెట్టుబడి. ఆర్థిక అభివృద్ధి నిత్యం కొనసాగే అంతులేని ప్రక్రియ మరియు ఉత్పాదకాలలో నిరంతరం పెరుగుదలను నమోదు చేయుటనే ఆర్థిక అభివృద్ధి అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ హెగల్. తలసరి ఆదాయం జాతీయ ఆదాయం ప్లస్ ? 1. వాస్తవిక జాతీయ ఆదాయం, 2. దేశ జనాభా, 3. ఆదాయ పెరుగుదల, ఆప్షన్ 4 వాస్తవిక ఆదాయం. ఆన్సర్ ఆప్షన్ 2 దేశ జనాభా. అనగా తలసరి ఆదాయం జాతీయ ఆదాయం ప్లస్ దేశ జనాభా. విమానం పైకి ఎగరాలంటే ఒక స్థాయి వేగం పొందుటకు వేగంగా పరుగు తీయాలి. ఇదే విధంగా పేద దేశాలు అభివృద్ధి సాధించుటకు భారీ స్థాయిలో పెట్టుబడులు సమకూర్చుకోవాలి అని తెలిపిన వృద్ధి సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 బిగ్ పుష్ సిద్ధాంతం. ఆప్షన్ 2 సంతులిత వృద్ధి వ్యూహం. ఆప్షన్ 3 అసంతులిత వృద్ధి వ్యూహం. ఆప్షన్ 4 వేతన వస్తు వ్యూహం. ఆన్సర్ ఆప్షన్ 1 బిగ్ పుష్ సిద్ధాంతం. ఈ క్రింది వానిని జతపరచండి. గ్రంథం ఆర్థికవేత్త. 1. గ్రంథం 1 ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 2. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్థికవేత్త పిసి లోక్నాథ్. 3. ఎకానమిక్ రీకన్స్ట్రక్షన్
ఆర్థికవేత్త సికేఎన్ సేన్. ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఏ. నీతి ఆయోగ్ 8వ సమావేశ ఎజెండా వికసిత్ భారత్ @2047 రోల్ ఆఫ్ టీమ్ ఇండియా. ఆప్షన్ బి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూలీ రేటు 2023 సంవత్సరం ప్రకారం 272. సి. కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యను ప్రోత్సహించడంలో భాగంగా 2022-23 నుండి 2026-27 వరకు కాల పరిమితి గల న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం 2022 ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ ఏబిసి. వర్ణిక ఇంక్ తయారీ కేంద్రం 2022 ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ మైసూర్ వద్ద. భారత ఆర్థిక సర్వే 2024 ప్రకారం కింది వాటి వివిధ రంగాల వాటాలను జతపరచండి. వ్యవసాయం 17.7%, పరిశ్రమల రంగం 27.6%, సేవా రంగం 54.7%. వ్యాపార చక్రాల వలన తీవ్ర ప్రభావాలను ఎదుర్కొన్న దేశాలు ఏవి? ఆన్సర్ అభివృద్ధి చెందిన దేశాలు. ఈ క్రింది వానిని జతపరచండి. ఏ. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు ఎస్బిఐ. ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇండియాలో మూడవ అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు బిఓబి. ఇండియాలో 5వ అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంకు యూనియన్ బ్యాంక్. ఈ క్రింది వానిని జతపరచండి. 1. ఐఎఫ్సిఐ 1948, ఐసిఐసిఐ 1955, యూటీఐ 1964, నాబార్డ్ 1982. వ్యయం ప్రేరిత ద్రవ్యోల్బణమునకు సంబంధం లేని అంశం ఆదాయపు పన్ను రేటు పెరుగుట. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ రేటును తగ్గించుటకు ఉత్తమ చర్య ద్రవ్య సరఫరాలను తగ్గించుట. ఆన్సర్ భారత ఆర్థిక సర్వే 2024 ప్రకారం వ్యవసాయ మరియు అనుబంధ రంగం గత 5 ఏళ్లలో స్థిరమైన ధరలతో సగటు వార్షిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు చేసింది? ఆన్సర్ 4.18%. భారత ఆర్థిక సర్వే 2024 ప్రకారం వస్తు సేవల ప్రపంచ ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 1.8%. ఈ క్రింది వానిలో ఏంజిల్ ట్యాక్స్ను వేటిపై విధిస్తారు? ఆన్సర్ అక్రమ సంపద, నల్లధనములను స్టార్టప్ కంపెనీలలో ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్స్గా మార్చి పన్ను ఎగవేతతో పాటు తెల్లధనంగా మారే లావాదేవీలపై విధించబడుతుంది. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. 2020-21 నుండి 2022-23 మధ్య కాలంలో తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తిని పెంచుటకు నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ ని ప్రారంభించారు. బి. చిరుధాన్యాలు శ్రీ అన్న 2023 సంవత్సరమును 75వ ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. సి. పిఎల్ 480 పబ్లిక్ లా 480 దీనిని ఫుడ్ ఫర్ పీస్ చట్టం అనేవారు. అమెరికా నుంచి ఆహారమును దిగుమతి చేసుకునేందుకు ఈ చట్టం తీసుకురాబడింది. డి. భారతదేశంలో ఎక్కువ మంది జనాభా ఆచరించే విధానం జీవనాధార
వ్యవసాయం. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి. ఈ క్రింది వారిని జతపరచండి. ఆహార ధాన్యాల ధరల విధాన కమిటీ, విటి కృష్ణమాచారి కమిటీ. నాట్లు వేసే సమయంలో కనీస మద్దతు ధర ప్రకటించాలని సిఫార్సు చేసిన కమిటీ, అశోక్ మెహతా కమిటీ. కనీస మద్దతు ధరను ప్రకటించడంతో పాటు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ, ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ. కనీస మద్దతు ధరను నిర్ణయించుటకై శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ, ఎల్కే ఘు కమిటీ. ఈ క్రింది వానిలో వ్యవసాయ పరోక్ష సహాయ అభివృద్ధి సంస్థ ఏఆర్డిసి గూర్చి సరైన అంశాన్ని గుర్తించండి. ఏ, వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అందించడానికి 1963 జూలైలో రిజర్వ్ బ్యాంక్ సహకారంతో వ్యవసాయ పరోక్ష సహాయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. బి, 15 సంవత్సరాల గడువు గల దీర్ఘకాలిక రుణాలను రీఫైనాన్స్ చేస్తుంది. సి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఇతర దేశాలు అందజేసే రుణ సహాయం ఈ సంస్థ ద్వారా పంపిణీ చేయబడతాయి. ఆన్సర్ ఏ, బి మరియు సి సరైనవే. 2020-21 నుండి 2022-23 వరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేసినది. ఆన్సర్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఏఐఎఫ్. భూ గరిష్ట పరిమితి చట్టంను అత్యంత విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు, ఏ, పశ్చిమ బెంగాల్, బి, కేరళ, సి, మహారాష్ట్ర. ఆన్సర్ 4 ఏబిసి 3 సరైనవే. భారతదేశంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వృద్ధి రేట్లు 2022-23 ఎంత శాతం? ఆన్సర్ 4.0%. ఈ క్రింది వానిలో గోధుమ విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ దిల్బాగ్ అద్వాల్. సరైన పంట దిగుబడిని నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వినియోగించవలసి ఉండగా 2022-23 నాటికి ఎంత నిష్పత్తిలో ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ 6.7:2.4:1. ఈ క్రింది వానిని జతపరచండి. బ్యాంక్ పరపతి సంఘాలు 31 మార్చి 2023 నాటికి. 1. రాష్ట్ర సహకార బ్యాంకులు 33, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 352, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 1,04,266. 3 సరైనవే. ఈ నామ్ అనేది, ఏ, జాతీయ వ్యవసాయ మార్కెట్ అనేది దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులకు క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యాపార పోర్టల్. బి, ఈ పోర్టల్ అన్ని మార్కెటింగ్ కమిటీల సమాచారం సేవలకు ఏకగవాక్ష పనిచేస్తుంది. సి, 2016 సంవత్సరంలో 250 మార్కెట్లు ఈ నామ్కి అనుసంధానం చేయబడి ఉండగా 2023 సంవత్సరం నాటికి 1389 మార్కెట్లకు పెరిగాయి. ఆన్సర్ ఏబిసి 3 సరైనవే. 2022-23 సంవత్సరపు ఖరీఫ్ సీజన్కి సంబంధించి వరి సేకరణ ద్వారా 1.7 లక్ష కోట్ల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాలోకి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పంపిణీ చేయడం ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? ఆన్సర్ 1.2 crores. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా 1991 ఆగస్టులో చిన్న పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమల కోసం ఒక ప్యాకేజీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
బి 2011 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించింది. డి ది ఇండియన్ ఎకానమీ రివ్యూ నివేదిక 31 జనవరి 2024 ప్రకారం ఉద్యమ్ పోర్టల్లో 2.24 crores సూక్ష్మ, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమలు నమోదయ్యాయి. ఆన్సర్ అన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 2024 ఫిబ్రవరి నాటికి మినీరత్న 1 కింద 57 పరిశ్రమలు, 2024 ఫిబ్రవరి నాటికి మినీరత్న 2 కింద 11 కంపెనీలు. సి కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ పద్ధతి ద్వారా తపాలా కార్యాలయాలు కూడా వాణిజ్య బ్యాంకులకు లాగా పొదుపు ఖాతాదారులకు ఏటీఎం బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. డి 6వ భారత మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను 2022 ప్రారంభించారు. ఆన్సర్ ABCD సరైనవే. పిల్లలు, యువకుల కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు ఏ సంవత్సరంలో బడ్జెట్లో ప్రకటించబడింది? ఆన్సర్ 2023-24. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వ్యక్తిగతం కాని సమాచారం పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అందుబాటులో ఉంచడమే జాతీయ డేటా పాలన ఫ్రేమ్వర్క్ విధానం. బి భారత్లో 1 Gbps వేగం గల బ్రాండ్ బాండ్ అనుసంధానం అందుబాటులోకి వచ్చిన మొదటి నగరం హైదరాబాద్. ఆన్సర్ AB 2 సరైనవే. ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు అధికంగా విత్తం సమకూర్చే మూలం ఏది? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ సహాయం, రుణాలు. ప్రత్యేక కేటగిరీ హోదా వల్ల కేంద్ర ప్రయోజిత పథకాల నిధుల కేటాయింపులో రాష్ట్రానికి వచ్చే వాటా ఎంత? ఆన్సర్ 60% బదులు 90%. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ ఆంధ్రప్రదేశ్లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి మదింపు సందర్భంగా ఆర్థిక వ్యవస్థను 9 ప్రధాన రంగాలుగా విభజించారు. బి నిలకడ ధరలలో రాష్ట్ర ఉత్పత్తిని లెక్కించడానికి ప్రస్తుతం పరిగణిస్తున్న ఆధారాల సంవత్సరం 2011-2012. సి 2023-24 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదన రూపాయలు 2,79,279.27 కోట్లు. డి 2023-24 బడ్జెట్ అంచనాలలో పెరుగుదల రెవెన్యూ వ్యయం రూపాయలు 2,28,540 కోట్లు. ఆన్సర్ A, B, C మరియు D సరైనవే. ఈ క్రింది వానిలో ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ ప్రభుత్వం జనవరి 1, 2020 నుంచి ఈ పర్మిట్ను ప్రవేశపెట్టింది. బి దీని ద్వారా అందరూ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి ఆన్లైన్ అనుమతులను జారీ చేయాలి. సి ఈ వ్యవస్థ మాన్యువల్ పర్మిట్లను, లొసుగులను తొలగిస్తుంది మరియు మార్కెట్ ఫీజు సేకరణలో ఎక్కువ పారదర్శకత మరియు జవాబుదారీతనం వస్తుంది. ఆన్సర్ A, B, C 3 సరైనవే. ఈ క్రింది వానిని జతపరచండి. ఏ పన్నేతర రాబడిలో ముఖ్యాంశాలు: వడ్డీ చెల్లింపులు, సాధారణ సాంఘిక ఆర్థిక సేవల ద్వారా రాబడి. రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా అధిక రాబడి సమకూర్చే అమ్మకాలు. మద్యం. రాష్ట్రానికి పన్నేతర రాబడులలో అత్యధిక రాబడి సమకూర్చేది. గనులు. రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల రాబడికి అధిక మొత్తాన్ని సమకూర్చేది. అమ్మకం పన్ను. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ దేశంలో పొగాకు పంటలో ఆంధ్రప్రదేశ్ స్థానం మొదటిది. బి మిషన్ మస్టర్డ్ 2025లో భాగంగా 4 ఏళ్లలో ఆవాల సాగును కనీసం 2 లక్షల ఎకరాలకు తీసుకువెళ్లేలా రాష్ట్రంలో రైతులను అవగాహన కల్పిస్తుంది.
సి ఆంధ్రప్రదేశ్లో అధికంగా సేద్యం చేయబడే ఉద్యానవన పంటలు మామిడి, కొబ్బరి, జీడి మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, సపోటా, జామ, బొప్పాయి. ఆన్సర్ ఏ, బి, సి 3 సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం రాష్ట్రంలో మొత్తం 52 జాతీయ రహదారులు ఉన్నాయి. బి రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్లో R&B శాఖకు రూపాయలు 9,118,071 కోట్లు కేటాయించింది. సి టూరిజం పాలసీ 2020-25 ప్రధానంగా థీమ్ ఇతివృత్తం ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. 11 పర్యాటక విభాగాలను గుర్తించింది. డి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక పట్టణీకరణ జిల్లాలు విశాఖపట్నం, కృష్ణా. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి 4 సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ దేశంలో అతిపెద్ద కార్గో రవాణాను కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో కలదు. బి గంగవరం పోర్టు దేశంలో అతి లోతైన ఆధునిక ఓడరేవు. సి లింగ వివక్షతకు గురై ఏకాకులైన మహిళలకు, యువ వితంతువులకు బతుకు తెరువు కలిగించే పథకం జెండర్. డి మార్కెట్ ధరలు సేకరణ ధరలకు కనీస మద్దతు ధరలకు మధ్య సంబంధం సేకరణ ధరలు కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా, మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవే. 2024-25 బడ్జెట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం సంక్షేమ రంగానికి ఎంత కేటాయించారు? ఆన్సర్ 44,668 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి నరేందర్. ఆర్థిక మాంద్యం వలన దెబ్బతిన్న సహకార వ్యవస్థల పునర్నిర్మాణానికి సూచనలు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ విజయ రాఘవాచారి కమిటీ. ఈ కింది వానిలో 2023-24 రాష్ట్ర బడ్జెట్లోని సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10% వృద్ధి రేటుతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14,49,501 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడినది. బి రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను కేటాయించిన వ్యయం 75.91 కోట్లు. సి 2023-24 బడ్జెట్లో ఎస్సీ పారిశ్రామిక ప్రోత్సాహాలకు గాను కేటాయించిన వ్యయం రూపాయలు 175 కోట్లు. ఆన్సర్ ఏ, బి, సి సరైనవే. ఈ కింది వాణిని జతపరచండి. ఏ గృహ నిర్మాణం రూపాయలు 6,291 కోట్లు. బి పౌర సరఫరాల శాఖ రూపాయలు 3,725,032 కోట్లు. సి మహిళల సంక్షేమం రూపాయలు 77,914 కోట్లు. డి పట్టణాభివృద్ధి రూపాయలు 9,381,054 కోట్లు. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 7 రకాల పన్నులు విధించి రాబడి సమకూర్చుకుంటుంది. బి 2017 సంవత్సరంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ను నినాదంతో అదనంగా వస్తు సేవల పన్ను విధించుట మొదలయ్యింది. సి ప్రభుత్వ వాణిజ్య సంస్థలు ఏపీఐడిసి, ఏపీఎస్ఈబి, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీసీఓ లాంటి ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లిస్తాయి. డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విధించబడి బదిలీ చేసే పన్నులు వృత్తి పన్ను, వినోదపు పన్ను, స్టాంప్ డ్యూటీపై విధించబడే సర్చార్జ్, భూమి శిస్తుపై విధించే సెస్. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవే.
ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైల్ పార్క్ పాలసీ 2021-26 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ 2026 నాటికి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా పాలసీ రూపకల్పన చేశారు. బి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉండడం వల్లనే ఈ మెగా రిటైల్ పార్కులపై పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి భూమి, భవనాలు, యంత్రాలు కలిసి రూపాయలు 100 కోట్ల పెట్టుబడి లేదా 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే వాటికి మెగా రిటైల్ పార్కు హోదా ఉంటుంది. ఆన్సర్ ఏ, బి మరియు సి సరైనవే. 2020-25 రాష్ట్ర పర్యాటక విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏవి? ఏ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో హై అండ్ లగ్జరీ రిసార్ట్లను అభివృద్ధి చేయడం. బి రాష్ట్రంలో పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు మరియు వ్యవస్థాపకతను ఆకర్షించడం మరియు సులభతరం చేయడం. సి రాష్ట్రాన్ని జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే పర్యాటక గమ్యస్థానంగా ఉంచడం. ఆన్సర్ ఏబిసి సరైనవే. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ 2021 పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఎంపిక చేశారు? ఆన్సర్ 11. ఈ క్రింది వానిని జతపరచండి. ఏ బర్లే పొగాకు పరిశోధన కేంద్రం కలవచర్ల. బి పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయం గుంటూరు. సి రాష్ట్రంలోని సిగరెట్లు ఫ్యాక్టరీ తూర్పుగోదావరి. డి ఆంధ్ర చక్కెర కర్మాగారం తణుకు. దేశంలో ఈ యాప్ ద్వారా ప్రతి ఆర్బీకే నుండి రోజువారీ ప్రాతిపదికన వ్యవసాయ ధరలను సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పబడుతుంది. ఆన్సర్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ CMAPP. ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళిక 1945 స్థాపించిన పార్టీ. ఆన్సర్ రాడికల్ డెమోక్రటికల్ పార్టీ. నీతి ఆయోగ్లో నీతి అనగా NIT అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆన్సర్ మహలోనోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తువు వ్యూహాన్ని రూపొందించిన ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ వకీల్ మరియు బ్రహ్మానంద. ఈ క్రింది వాటిలో కోసలోటును సూచించేది? ఆన్సర్ మొత్తం ఆదాయం మైనస్ మొత్తం వ్యయం. ఏకీకృత వస్తు సేవల పన్నును మన దేశంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ 122వ రాజ్యాంగ సవరణ. ఈ క్రింది వాటిలో ద్రవ్య నిర్వచనాల్లో సరైన వాటిని గుర్తించండి. ఏ వస్తువుకు అయితే సార్వత్రికంగా ప్రజల ఒప్పందం ఉంటుందో దానిని ద్రవ్యంగా సిలిగ్మాన్ నిర్వచించారు. బి ఏదైతే ద్రవ్యం విధులు నిర్వహిస్తుందో దానిని ద్రవ్యం అని వాకర్ అన్నారు. సి జేమ్స్ కీన్స్ ప్రకారం దేనిని చెల్లించడం వలన రుణ ఒప్పందాలు ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణ కొనుగోలు శక్తి నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం. ఆన్సర్ ఏ, బి మరియు సి సరైనవే. ఈ క్రింది వాటిని జతపరచండి. కాల్ మనీ 1 లేదా 14 రోజుల కాల వ్యవధిలో చెల్లించే రుణాలు. ఫియట్ మనీ అత్యవసర పరిస్థితుల్లో జారీ చేసే ద్రవ్యం. న్యారో మనీ డిమాండ్ డిపాజిట్లు లేదా కరెన్సీ బ్యాంక్ డిపాజిట్లు. నియర్ మనీ బాండ్లు, షేర్లు. ద్రవ్యమారక విలువ తగ్గించడం అనగా? ఆన్సర్ విదేశీ కరెన్సీ విలువలో ఒక దేశ కరెన్సీ విలువను తగ్గించటం.